మునుగు తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నిన్ను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్ రారా అని పిలిచింది పాపం. పోవే పో, నాకొద్దు నాకొద్దు, నా ప్రభువు వద్దన్నాడు, నా ప్రభువుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్ మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్ది, నిన్ను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుంటుంది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలొంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంతమందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన. లక్షలాది ప్రజలకు దీవెనగా మారిపోయాడు. అందుకే చెప్తాడు దేవుడు, వద్దు, బెండ వద్దు నాన్న, పాపానికి బెండ వద్దురా, అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దురా. అసలు ఎట్లా ఉంటుందో తెలుసా? లైఫ్ లాంగ్ సరిపోయిద్దిరా బాబు ఈ మనిషి, అబ్బో సరిపోతాడు ఇతను, అబ్బో సరిపోతుంది ఈమె, ఇంకా నాకేం అవసరంలా, అబ్బో నాకు మామూలు మనిషి దొరకలా, అబ్బో నాకు మామూలోడు దొరకలా, అబ్బో ఇక మామూలు సుఖం కాదు, ఇక జీవితంలో దిగులు లేదు, లైఫ్ సెట్లు. నీ బొందన్నర బొంద. పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుంది పిచ్చిదానా, పాపం వల్ల కలుగు భ్రమ అలా ఉంటుందిరా పిచ్చోడా. వెరీ డేంజర్ నాన్న. ప్రలోభానికి లోబడితే నాశనమే నాయన. ఎప్పుడు పాపము దీవెన దాదు, పాపం ఎప్పుడు గాయమే మిగులుస్తుంది, నొప్పినే కలిగిస్తుంది. దాని జాతి లక్షణం అది. అర్థమైందా? నీతి, పరిశుద్ధత, పవిత్రత ఎప్పటికీ ఆశీర్వాద కారణం. ఫోటో తప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. అదే ఇంకొక కుర్రోడికి అట్లాంటి ఛాన్స్ వస్తే, ఇంకొకటి అట్లాంటి ఛాన్స్ వస్తే, యోసేపు కాకుండా కక్కుర్తోడికి ఎవడికన్నా ఛాన్స్ వస్తే ఆడే కూర్చునేవాడు. సరే అమ్మగారు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి, మరి మీరేమో మరి ఇక నన్ను ఇష్టపడ్డారు, మరి ఇక నాలాంటి వాడు మరి లేకపోతేనే కదా, కాబట్టి మరి ఇక దాన్ని ఏముంది కానీ మరి మీ మాట తీసేయకూడదు కదా అని బెండ్ అయితే నాశనమే. ఈరోజు నువ్వు నచ్చావు, నీకు బెండ్ అయింది, భర్తను మోసగించడానికి ఇష్టపడింది. రేపు ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను భర్తని మోసం చేసి ఇంకొకటి వైపు చూసిద్ది, వాడి మీద ఇరిటేట్ కలిగిద్ది. ఇంకొకటి నచ్చుతాడు, నిన్ను వీడిని వాడిని మొత్తంలో ఇంకొకటి. ఎక్కడ నమ్మకరా? తన భర్తకు నమ్మకంగా లేని స్త్రీ నీకెలా నమ్మకంగా ఉండగలిగిద్దిరా? నిద్రమోహోడ అని అనొచ్చు కానీ నేను అనలే. దేవునికి స్తోత్రం.